హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మార్నింగ్ అయితే చాలు మనకు ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ప్రిపేర్ చేస్తుంటాం కదా. డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తుంటాం. అలా కాకుండా ఒక్కసారి ఇలా దాల్ కిచిడిని డిఫరెంట్గా ప్రిపేర్ చేసి చూడండి. కొంచెం కూడా వదిలిపెట్టకుండా మొత్తం లాగించేస్తారు, అంత రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సింది నార్మల్గా మనం యూస్ చేసే బియ్యం కాదండి, రేషన్ బియ్యం ఉంటుంది కదా. ఆ రేషన్ బియ్యం నేనైతే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. దీంతోపాటు మనకు కావాల్సింది హాఫ్ కప్పు పెసరపప్పు, అంటే ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నానో అదే కప్పులో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో వచ్చేసి మిరియాలు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ముందుగా అయితే వీటన్నిటిని మనం ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను కదండి, నేనైతే ఇందులో 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. దీంతోపాటు ఉప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్, అంటే దీంట్లో ఉప్పు ఎంత అయితే సరిపోతుందో అంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. నేనైతే కొంచెం ఇది ఉడికిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేసి పైన మూత పెట్టేశాను. అలా మూత పెట్టేయటం వల్ల తొందరగా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. 15 నుంచి 20 నిమిషాల్లో ఉడికిపోతుంది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొంచెం దీన్ని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని నేనైతే కంప్లీట్గా దీన్ని నెయ్యిలోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే నెయ్యి మరియు బటర్ రెండు కూడా తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె మాత్రం యాడ్ చేయొద్దు. ఇందులో ముందుగా వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బరు కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్ని తీసుకోవాలి. ఆనియన్ వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి సన్నగా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. కొంచెం మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఇందులో టమాటా ముక్కల్ని కూడా తీసుకోవాలి. టమాటా వచ్చేసి మీడియం సైజులో ఉన్న 3 టమాటాలని ఇందులోకి తీసుకుంటే సరిపోతుంది. ఎంత ఎర్రగా టమాటాలు ఇందులోకి యాడ్ చేస్తామో అంత రుచి అనేది వస్తుంది. ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతోపాటు 1.5 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం పొడిని ఎక్కువగా యాడ్ చేసుకుంటే స్పైసీగా ఎర్రగా చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఇందులోకి వెజిటేబుల్స్ ఏది కూడా నేనైతే తీసుకోవటం లేదు. ఇంకా మీకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలనిపిస్తే మీరు క్యారెట్, క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. చూడండి, నెయ్యి మొత్తం మనకి ఎర్రగా పైకి వచ్చేసి ఫ్రై అయిపోయింది కదా. లో ఫ్లేమ్ మీద పెట్టి మనం దీన్ని ఫ్రై చేసాం కదా. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం రైస్ని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి. చూసారు కదా, మనకి ఎంత పర్ఫెక్ట్గా చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఈ రెసిపీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కాంబినేషన్ కర్రీ ఏది కూడా అవసరం లేదు, చట్నీస్ కూడా అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్గా ఇలానే మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి జస్ట్ రేషన్ బియ్యంతో ఇంత హెల్దీ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయండి. ఈసారి తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.